Hi, hello, good evening. My name is Deepthi and I'm the Digital Marketing Intern at ODMT. నేను మీకు ఇప్పుడు లీడ్స్ జనరేషన్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి చూపిస్తున్నానండి. మనము మన ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ మెటా బిజినెస్ సూట్ అని ఉంది కదండి, మెటా బిజినెస్ సూట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యాడ్స్ మేనేజర్ ఉందా, యాడ్స్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. యాడ్స్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓవర్ వ్యూ ఉందండి, దీని మీద క్లిక్ చేయండి. ఓవర్ వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఎక్కడ యాప్ని క్యాంపెయిన్ని క్రియేట్ చేసుకోవాలంటున్నారు అని అడుగుతుంది. నేను జస్ట్ నార్మల్గా నా అకౌంట్లోనే నేను క్రియేట్ చేస్తున్నానండి. ఇక్కడ క్రియేట్ బటన్ మీద కనిపిస్తుంది కదండి, క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం దేనికి సంబంధించిన క్యాంపెయిన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, లీడ్కి సంబంధించిన క్యాంపెయిన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో లీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మాన్యువల్గానే మనం చేస్తున్నాం కాబట్టి మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ క్యాంపెయిన్కి ఒక మంచి నేమ్ ఇవ్వండి. నేను జస్ట్ దీప్తి లీడ్స్ క్యాంపెయిన్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ బిట్ స్ట్రాటజీ, మీరు క్యాంపెయిన్ లెవెల్లో ఇవ్వాలనుకుంటున్నారా, యాడ్ సెట్ లెవెల్లో ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ నేను జస్ట్ క్యాంపెయిన్ లెవెల్లోనే ఇద్దాము అనుకుంటున్నాను. సో నేను జస్ట్ డైలీ బడ్జెట్ ఒక 1000 రూపీస్ ఇచ్చేస్తున్నాను. ఇంకా మనం ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదండి, జస్ట్ సింపుల్గా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము యాడ్ సెట్ లెవెల్లోకి వచ్చేస్తాం. సేమ్ యాడ్ సెట్ లెవెల్కి కూడా ఒక మంచి పేరు ఇవ్వండి. పేరు ఇచ్చిన తర్వాత మనము ఇన్స్టెంట్ ఫామ్స్, అంటే మనం ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాలనుకుంటున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే లీడ్ జనరేషన్ మనం ఎందుకు చేస్తాము, మనం రియల్ టైంలో కూడా లీడ్ జనరేషన్ని చేస్తాము అండి. మన జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎఫ్బి యాడ్స్ని క్రియేట్ చేయాలి అంటే యూజర్ అనే అతను మన వెబ్సైట్కి వెళ్ళి కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తాడు. సింపుల్గా నార్మల్గా చెప్పాలి అంటే సేమ్ ఇక్కడ అలా కాకుండా మన యాడ్ మీద క్లిక్ చేయగానే మన కాంటాక్ట్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా సింపుల్గా ఆ కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేసేస్తాడు. ఇంకా డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన యాడ్ని క్లిక్ చేసిన వెంటనే యూజర్ మన ఫామ్లోకి వెళ్ళిపోతాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ లీడ్ జనరేషన్ ఫామ్ అనమాట, లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. అందుకని మనం ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాము. ఇన్స్టెంట్ ఫామ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ అగ్రీ చేసేసాను. మీకు ఒక చిన్న చెక్ బాక్స్ లా కనిపించి ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తే మీరు ఇక్కడ చెక్ బాక్స్ని టిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాజ్ యూజువల్గా స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ యూజ్ సేవ్డ్ ఆడియన్స్, మనము మన ఆడియన్స్ని సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఇక్కడైతే చేయలేదు, జస్ట్ మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సేవ్ ఆడియన్స్ అని ఉందా, సేవ్ ఆడియన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను కొన్ని ఇవి ఇచ్చేసాను. ఇట్లా మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనం నెక్స్ట్ దానికి కూడా నీట్గా మనం ఇంకా చేసుకోకుండానే దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ దీప్తి లీడ్ యాడ్ ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ దీనికి ఒక మంచి పేరు ఇచ్చేసేయండి. పేరు ఇచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ క్రియేట్ ఫామ్ అన్న ఫిల్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనము ఇమేజ్ అన్న సెటప్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్రజెంట్ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఒక మంచి ఇమేజ్ తీసుకొని మీరు యాడ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇదే మీ యాడ్ అనమాట. ఇంకా మీరు మీ యాడ్కి సంబంధించి ఏమేమైతే ఇవ్వాలనుకుంటున్నారో దాని ప్రైమరీ టెస్ట్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ నార్మల్గా సింపుల్గా ఇస్తున్నాను, జస్ట్ నార్మల్గా ఇచ్చేస్తున్నాను. డిస్క్రిప్షన్ కూడా జస్ట్ డిజిటల్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనకు కాల్ టు యాక్షన్ బటన్ ఏమని చేస్తాము, అప్పుడు ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటే కాంటాక్ట్ అస్ అన్న పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ గెట్ ఇన్ టచ్ అని పెడుతున్నాను. గెట్ ఇన్ టచ్ అని పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యాడ్ మన ఇమేజ్ ఏదైతే ఉందో అది మెటా వాళ్ళే కొంచెం ఎన్హాన్స్ చేస్తారన్నమాట. చూపిస్తాను ఉండండి మీకు. ఎన్హాన్స్ చేయలేదా వీళ్ళు?
ఓకే, జస్ట్ డన్ అని మీద క్లిక్ చేసేయండి. అప్పుడు వాళ్ళు నీట్గా మనకి ఇక్కడ గెట్ ఇన్ టచ్ అని చెప్పి ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఫామ్ని క్రియేట్ చేసుకుందాం. సింపుల్గా ఇక్కడ మీ ఫామ్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. నేను జస్ట్ దీప్తి అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ హయ్యర్ ఇంటెంట్ అనే ఆప్షన్ ఉంది కదండి, హయ్యర్ ఇంటెంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం మాన్యువల్గానే చేస్తున్నాం. ఆప్టిమైజ్ అంటే మెటా చేసిద్ది మన యాడ్ ఫామ్ని, ఐ మీన్ మన ఇన్స్టెంట్ ఫామ్ ఆర్ మన కాంటాక్ట్ ఫామ్ని, కానీ మెటా చేయొద్దు, మనమే మాన్యువల్గా మనం చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ అని చెప్పేసి చేయండి. ఇక్కడ గ్రీటింగ్ మెసేజ్ అంటే ఇప్పుడు యూజర్ అనే అతను మన కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేశాడు. మన కాంటాక్ట్ ఫామ్కి ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే థ్యాంక్ యూ పేజ్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ థ్యాంక్స్ అని చెప్పేసి మనం ఒక పేజ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి థ్యాంక్స్ అనే మెసేజ్ అయితే కనిపిస్తుంది కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత. ఇక్కడ చూడండి, మనము క్వశ్చన్స్ మన ఫామ్లోకి వచ్చేసాము. ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడే బై డిఫాల్ట్గా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈ క్వశ్చన్స్ కాకుండా మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే లైక్ డెమోగ్రఫిక్స్, వర్క్ ఇన్ఫర్మేషన్, ఈ నేషనల్ ఐడి నెంబర్ అంటే ఇది వదిలేసేయండి. జస్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్, ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, కాంటాక్ట్ ఫీల్డ్స్, ఇట్లా మీరు ఏదన్నా కావాలి అనుకుంటే మీకు నచ్చినది ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఇచ్చేసుకున్న తర్వాత ఈ డబ్బాని అయితే ఖాళీగా పెట్టద్దండి. ఈ డబ్బాకి మీనింగ్ ఏంటి అంటే మీరు ఎందుకు అడుగుతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఈ డబ్బాకి. సో నేను జస్ట్ ఫర్దర్ కమ్యూనికేషన్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ప్రైవసీ పాలసీ అడుగుతున్నారు. జస్ట్ నార్మల్గా ఒక లింక్ ఇచ్చేసేయండి. నేను ఆల్రెడీ ఇందాక ఒక లింక్ పేస్ట్ చేశాను, సేమ్ అదే ఇచ్చేస్తున్నాను. మీరైతే లింక్ ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, వీళ్ళు వ్యాలిడ్ పాలసీ అడుగుతున్నారు. సో నేను నా వెబ్సైట్ URL ఇచ్చేస్తున్నాను. మీరు ఏది ఇవ్వాలనుకుంటే, మీరు ఏ పేజ్ ఇవ్వాలి అనుకుంటే ఆ పేజ్ URLని ఇచ్చుకోవచ్చు అన్నమాట. జస్ట్ నేను ఇలా ఇచ్చేసాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదండి, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు, రివ్యూ స్క్రీన్ అంటే ఇదేదో కొత్తగా వచ్చింది. ఇంకా కాంటాక్ట్ ఫామ్, మన కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసేసారు కదా. ఇంకా వాళ్ళు అంటున్నారు థ్యాంక్ యూ, ఆర్ ఆల్ సెట్, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ ఎగ్జిట్ ద ఫామ్ నౌ అని చెప్పేసి వాళ్ళే బై డిఫాల్ట్గా ఇచ్చారు. ఇక్కడ గో టు ద వెబ్సైట్ అని చెప్పి బై డిఫాల్ట్గా వాళ్ళే పెట్టేశారు. సేమ్ అలానే ఉంచేసేయండి. ఇక్కడ లింక్ ఇచ్చేసేయండి, కాల్ టు యాక్షన్ వ్యూ వెబ్సైట్ అని ఇచ్చేసేయండి. అంతే అండి, సింపుల్గా మన కాంటాక్ట్ ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో యూజర్ మన కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ ఆర్ ఆల్ సెట్, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ ఎగ్జిట్ ద ఫామ్ నౌ అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇట్లా సింపుల్గా మనం కాంటాక్ట్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు అండి. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఇక్కడ మనం పబ్లిష్ చేయలేము, సో జస్ట్ డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. మనం పబ్లిష్ ఎప్పుడు చేయగలము అంటే దీనికి మనం డబ్బులు కట్టాలన్నమాట. సో ఇట్లా సింపుల్గా మనము లీడ్ జనరేషన్ ఫామ్ని క్రియేట్ చేసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.